సింహరాశి వారికి జూలై నెలలో మీకు మీ జీవిత పరంగా అద్భుతమైనటువంటి మార్పులనేవి జరగబోతున్నాయి. ఈ జూలై నెల అసలు సామాన్యమైనది కాదండి. మీ జీవితాన్ని ఇంకో కోణం వైపుకు తిప్పేటటువంటి నెల. ఎందుకంటే మీకు గ్రహాలనేవి గత కొంతకాలంగా ఏంటంటే వ్యతిరేకంగా ఉండి చాలా రకాలైనటువంటి సమస్యలు, బాధలు, అవమానాలు, నిందలు ఇలాంటివన్నీ కూడా పడబోతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకంతా కూడా అనుకూలంగా మారి మీ యొక్క మంచితనం, మీ యొక్క కష్టం అనేది అన్నీ కూడా దైవానికి అర్థమయ్యి మీ యొక్క అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేటటువంటి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చనమాట. మామూలుగానే నాయకత్వ లక్షణాలు, అలాగే ధైర్యము, పట్టుదల, శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఈ సింహరాశి వారిలో ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే ధైర్యంగా, సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, చాలా భోలా మనస్తత్వంలాగా ఉంటుందండి. అంటే ఏదైనా సరే కోపం ఎంత త్వరగా వస్తుందో, అలాగే వెంటనే మళ్ళీ వెన్నలాగా కరిగిపోయి, మళ్ళీ సైలెంట్‌గా కామ్ అయిపోతూ ఉంటారనమాట. అంటే వెంటనే జారిపోతారనమాట. ప్రేమగా మళ్ళీ తిరిగి పలకరిస్తే కోపమంతా కూడా తీసి పక్కన పెట్టేస్తారు. మనసులో అసలేం పెట్టుకోరనమాట. కల్మషం లేని ఒక మంచి మనసుగా చెప్పుకోవచ్చనమాట. అలాగే వీరి ఆలోచన విధానం కూడా చాలా లోతుగా ఉంటుంది. ఏదైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే మనసును కూడా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా, కామ్‌గా, పైకి సైలెంట్‌గా అలా ఉంటారు. కానీ లోపలేంటంటే వీరికి ఒక పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మేము పడ్డ బాధ ఒకరికి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. మా బాధ ఏదో మేము పడదామని చెప్పి పైకి ప్రశాంతంగా ఉంటారు. కానీ లోపలేంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉంటారనమాట. వీరి జీవిత విధానం చూసుకుంటే చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు పడి, పడి బాగా ఇబ్బంది పడి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చండి. అయితే వీరికున్నటువంటి మనస్తత్వానికి ఏంటంటే అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో కలిసి రావాలి కదా! అలా వీరికేంటంటే ఈ నెల రూపంలో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చనమాట. వీరికేంటంటే వీరి జీవిత పరంగా చాలా వరకు కూడా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసి పెరిగినటువంటి వ్యక్తులండి. అయితే వీరు చాలా వరకు కూడా యాక్టివ్‌గా ఉంటారనమాట. మనకి సింహం ఎంత చురుగ్గా ఉంటుందో చాలా చురుగ్గా ఉంటుంది. సింహం చాలా తెలివిగా ఉంటుంది. దాని యొక్క చురుకు, దాని యొక్క హుషారు, దాని యొక్క తెలివి అనేది మాటల్లో చెప్పేది కాదండి. అంత చురుకుగా చాలా సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ సింహరాశి వారు కూడా ఏంటంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు. చాలా చురుకైనటువంటి వ్యక్తులు. ఏదైనా సరే ఒక్కసారి చూసారంటే వెంటనే టక్కున కనిపెట్టేస్తారనమాట. అలాగే ఏదైనా కనిపెట్టేటటువంటి మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కువ మంది చూసినట్లయితే మనకేంటంటే శాస్త్ర విద్య, సాంకేతిక విద్య ఏదైనా పరికరాలను కనిపెట్టడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. అలాగే డ్రైవింగ్‌కి సంబంధించి జాబ్స్‌లో ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్‌లో ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్కువగా సొంతంగా అంటే ఒకరి కింద పనిచేయడానికి కాకుండా వారంతా వారే స్వయంగా